హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను యూఎస్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడండి ఇవన్నీ చిన్న చిన్న ప్లాంట్స్ అనమాట. అసలు చాలా చిన్నగా ఉన్నాయి. బట్ ఇక్కడికి వచ్చి మేము 40 days అయ్యింది. ఇదనమాట ఫైనల్ లుక్. 40 days తర్వాత మా హస్బెండ్ అక్కడికి వెళ్ళి నాకు వీడియో తీసి పంపించేటప్పటికి ఇదిగో ఇలా ఇంత పెరిగి చక్కగా ఇన్ని కాయలు కాసినాయండి. చాలా బాగా హార్వెస్ట్ చేసాము. అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే నేను జస్ట్ స్ప్రింక్లర్స్ ఒక్కటే ఆన్ చేసి వచ్చానండి. వీటి కేర్ ఏం తీసుకోలేదు కదా, అక్కడ లేము కదా మేము. పోనీ ఇంటి పక్కన వాళ్ళకో ఇంటి ఎదురోళ్ళకో చెప్దామంటే వాళ్ళు బిజీ స్కెడ్యూల్లో వాళ్ళు ఉంటారు. మనకు అలాంటి అన్నీ చెప్పలేము కూడా. అదే ఇండియాలో అయితే ఎవరినైనా కొంచెం చూస్తూ ఉండమంటే చేస్తారు. బట్ అక్కడ అలా దొరకవు కదా, అలా చేయరు కదా. అయితే ఇక్కడ చిక్కుడుకాయలు అయితే జస్ట్ జనవరిలోనే వస్తాయి బాగా అంటారు. బట్ ఇక్కడైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వగానే ఆ సీజన్ ఏ సీజన్ అని లేకుండా చిక్కుడుకాయలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఈసారి మేమైతే నేతి బీరకాయలు, చిక్కుడుకాయలు, బీన్స్, టమాటోస్, దోసకాయలు అసలు ఎన్నో వచ్చినాయో. సొరకాయలు కూడా వచ్చినాయి. చాలా బాగా హ్యాపీగా అనిపించినాయి. బెండకాయలు వచ్చినాయి. అండ్ నేను ఇండియా నుంచి యూఎస్ వెళ్ళంగానే ఒక చిన్న సైజు వెజిటేబుల్ మార్కెట్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా కావాలంటే వచ్చి అక్కడ కొనుక్కుందరు. కానీ మేము ఇలా లేకపోయినా ఇన్ని హార్వెస్ట్ చేయడానికి ఒక సీక్రెట్ ఉందండి, ఒక టిప్ అనమాట. నేను ఫుల్ వ్లాగ్లో షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.